హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అట్టు టిష్యూ తోటి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఇది కాబట్టి కొంచెం మంచి ఆయిల్ అప్లై చేయాలి. ఇక్కడైతే రేషన్ బియ్యం కడిగి వాటర్ వారబోసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టిన. మనం దోశపిండికి ఎట్లా నానబెడతామో అట్లా ఓన్లీ రైసే పెట్టిన తర్వాత ఇప్పుడు తెల్లవారి మిక్సీ వేసుకున్నాం. పిండి తయారైంది. ఈ మోతాదు ఉంచిన నేను. మీరు ఒకటి వేసిన తర్వాత లావు వస్తున్నాయి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా మూత పట్టుకోవడానికి ప్లాస్టిక్ ఉన్నది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అయితే తెలంగాణలో దోశలు లేవు ఎప్పటి నుండో, మనకు అట్టే. ఇక్కడ ఈ సమ్మర్లో మరి మామిడి పండ్ల సీజన్ అయిపోతుంది కాబట్టి చూడండి, మామిడి పండ్ల పల్పు తీసి పెట్టిన. దీనిలో ఒక ఇలాచి కొద్దిగా చక్కెర కూడా వేసి కలిపినాం అంతే. ఇప్పుడు అట్లు రెడీ అయిన తర్వాత ఇది ఒక గిన్నెలు వేసుకొని చట్నీకి బదులు ఇట్లా తినచ్చు. మరి మీకు ఒకవేళ తీయటిది తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడప్పుడు అట్లాంటప్పుడు చట్నీ కూడా చేసుకుంటే ఒకటో రెండో స్వీట్ తోటి తిని మళ్ళీ ఒక రెండు చట్నీతోటి కూడా తినచ్చు, మీ ఇష్టం. ఇక అట్టు చేయడం టెక్నికే. దాని మీద పోసేటప్పుడేమో ప్యాన్ వేడైన తర్వాత నూనె పెట్టి పోసినాం. ఇప్పుడు మూత పెట్టినాం కదా, మూత పెట్టినప్పుడు మంట హైయే ఉంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం మంట తగ్గియాలి. మంట తగ్గించి తీయాలి. మంట హైలో ఉండగా తీస్తే రాదు. ఇది పెనం అంటారు, ఇది పాతకాలంది. దీని మీద ఓన్లీ అట్లును భక్షాలు ఇవి రెండే చేస్తారు. సంవత్సరం మొత్తం మీద 2 టైమ్సే దీన్ని వాడకం. ఇప్పుడైతే మనము నాన్ స్టిక్ దాని మీద వేసుకుంటున్నారు చాలామంది, కానీ ఒక వస్తువు దానికోసమే తయారు చేసిండ్రు ఆ పాతకాలంలో. ఇది అట్లానే చపాతీ చేయరు మళ్ళీ దీని మీద, ఓన్లీ అట్లు భక్షాలు అంతే. సరే, అయిన తర్వాత ప్లేట్లో పెట్టిన తర్వాత చూపిస్తాం మీకు. మా వారికి సర్వ్ చేస్తా. ఇప్పుడు మా వారికి సర్వ్ చేద్దాం. అయితే ఇలాచి దంచేసిన, తను తింటూ ఉంటారు, నేను చేస్తూ ఉంటా. అట్లు ఇక్కడనే టేబుల్ మీద ఉంటాయి, కావాల్సినప్పుడు పెట్టుకుంటూ తినచ్చు. టేబుల్ మీద ఉంటే ఒక 3 లాస్ట్ 4 తింటే ఫుల్ అయిపోతుంది.